రెడీ 1 2 3. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ తమ్నైల్ చూస్తే మీకు అర్థమంటది బైసెప్ ప్లాటర్ స్టేజ్ ని బ్రేక్ డౌన్ చేయడం. ఈ ప్లాటర్ స్టేజ్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి అంటే జిమ్ కి వచ్చిన ఒక 6 నెలలు ఒక సంవత్సరం ఏదో ఒక స్టేజ్ లో కంపల్సరీ బైసెప్ ప్లాటర్ స్టేజ్ అని పడుతుంది. ఈ ప్లాటర్ స్టేజ్ ఏంటంటే గ్రోత్ లేకపోవడం, అది బైసెప్ లో కావచ్చు, ట్రైసెప్ లో కావచ్చు, బ్యాక్ లో కావచ్చు, ఎవ్రీ మజిల్ లో వాడవచ్చు. ఈ బ్రేక్ డౌన్ ని ఎట్లా బ్రేక్ చేయవచ్చు అంటే, ఈ ప్లాటర్ స్టేజ్ ని ఎట్లా బ్రేక్ డౌన్ చేయాలంటే చేస్తున్న వేరియేషన్స్ నే కొద్దిగా ఇంటెన్సిటీ అండ్ వాల్యూమ్ నన్నా ఇంక్రీజ్ చేయాలి, ఏదో ఇంటెన్సిటీ నన్ను ఇంక్రీజ్ చేయాలి, అయితే ఫ్రీక్వెన్సీ నన్ను ఇంక్రీజ్ చేయాలి. ఈ 3 స్టేజ్ల వల్ల మనం దాన్ని బ్రేక్ డౌన్ చేయొచ్చు. ఈ రోజు వచ్చేసి మనం ఫస్ట్ స్టేజ్ వాల్యూమ్ అండ్ ఇంటెన్సిటీ అంటే రెప్స్ ఇంక్రీజ్ చేయడం. రెప్స్ ఇంక్రీజ్ చేద్దాం అంటే వెయిట్స్ ని కూడా హెవీగా లిఫ్ట్ చేయడం. సో ఈ రెండింటిని చేద్దాం. రెండింటిని చేయడం వల్ల ఏంటంటే బైసెప్ లో గ్రోత్ అనేది కొద్దిగా పుష్ చేస్తాం అనమాట. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అయిపోద్ది అనమాట. ఎందుకంటే మనకు అడాప్ట్ అయిపోతుంది. 12 రెప్టేషన్స్ కావచ్చు, లేకపోతే సేమ్ చేస్తున్న వెయిట్ కావచ్చు, ఎట్లా డ్రాప్స్ ఎట్లా అట్లా చేయడం వల్ల ఏంటంటే బాడీకి అడాప్టేషన్ కాకుండా ఏంటంటే గ్రోత్ ని అట్లా కొద్దిగా పుష్ చేస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైంలో డైట్ కూడా ఇంపార్టెంట్, క్యాలరీస్ కూడా ఇంపార్టెంట్. సో అది లేకుండా ఓన్లీ వర్కౌట్ చేస్తే అంటే మజిల్ గ్రోత్ కాదు. సో మెయిన్ ఇంపార్టెంట్. దాంతో పాటు ఇది కూడా ఉండాలన్నమాట. సో రెండింటిని ప్రోగ్రెస్ చేసుకుంటూ తీసుకెళ్లాలన్నమాట. చాలా వరకు అందరు ఏం మిస్టేక్ చేస్తారంటే ఫస్ట్ వామప్ అయిపోగానే డైరెక్ట్ వర్కౌట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ డైరెక్ట్ వర్కింగ్ సెట్ చేస్తారు. ఈ వర్కింగ్ సెట్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ బ్లడ్ ఫ్లో అనేది హెవీ ఇంక్రీజ్ కాదనమాట. అంటే అక్కడ మజిల్ దగ్గరికి ఇది కాకపోవడం వల్ల ఏంటంటే బ్లడ్లో నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ కాకపోయేసరికి ఏంటంటే ఎక్కువ ఫీల్ కావు, ఫటిక్ అవుతుంది, తొందరగా ఫటిక్ అయిపోతుంది, ఎనర్జీ ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో నువ్వు పంపుని ఫీల్ కాలేవు, సో మజిల్ ఎక్కువ బ్రేక్ డౌన్ దానికి అంత అనిపించదు అనమాట. సో అట్లా కాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ లైట్ వెయిట్ తో హెవీ రెప్యుటేషన్ చేయండి. ఒక 30-40 రెప్యుటేషన్ చేయండి. అట్లా చేసిన తర్వాత దాని తర్వాత ఒకటి వర్కింగ్ 2 వామప్లు అయిపోతుంది, 3 వర్కింగ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ సెట్ ఎప్పుడైనా ఏదైనా వేరియేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సెట్ ఎప్పుడైనా 5 సెట్స్ పెట్టుకోండి. 2 వామప్ లాగా 3 వర్కింగ్ లాగా. అప్పుడు ఏంటంటే మంచిగా ఫీల్ అయితే మంచిగా బ్రేక్ డౌన్ అవుతుంది. Turning losses into gains, I'm the boss of making change. I've been rocking this exchange, popping off and risking things, gonna make a name. I just wanna be famous, but I don't want that cheap fame. No, I'm not that vain. I just wanna be greatness. 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 Ain't no mother in this world can do it like me. Rising, feel a little rising. You don't have to love me, you don't have to like me. I am not loving myself with my psyche. Just get all the same, you don't play like me. If you wanna taste it, you can fucking try me. If you wanna leave, just know where to find me. If you're going like this, you can fucking fight me. Okay, I'm going off every chance I get. I don't really take a loss, well, I'll admit. That's why I'll make it to the top, yeah, I commit. And no, I'm never getting lost, I get after it. Investing in my own stock, cause it's faster than any crypto hits go, let me spend. Everything that you see is something. ఇప్పుడు సెకండ్ సెట్ వచ్చేసరి నా దగ్గరగా 2.5 చాయిస్ ఉన్నది, 5 kg కూడా చాయిస్ ఉన్నది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈరోజు నా మోటో ఏమున్నది, ఫస్ట్ నా ప్రిన్సిపల్ ఏమున్నది, ఈరోజు వాల్యూమ్ ఉండాలి, అట్ ది సేమ్ టైంలో రెప్స్ కూడా ఉండాలి. సో ఫస్ట్ ఏం చేస్తాను, నేను ఆల్రెడీ 12.5తో నేను వాల్యూమ్ కూడా కావాలి కాబట్టి నేను 15 వేస్తాను. నాకు రెస్ట్ పీరియడ్ ఆల్రెడీ 1 minute అయిపోయింది కాబట్టి 15తో ఈజీగా చేయగలుగుతాను నేను. సో అట్లా నీ ప్రోగ్రెస్ని ఓవర్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వచ్చరికి ఏమైంది, వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళినా. ఇప్పుడు ఏం చేస్తానంటే లాస్ట్ ఒక డ్రాప్ సెట్ పెట్టుకుంటా. అప్పుడు డ్రాప్ సెట్ అప్పుడు ఏం చేస్తాను అంటే ఇప్పుడు 15-15 ఎందుకు ఇచ్చాడు. సో నేను ఏం చేస్తాను అంటే 2.5 డ్రాప్ చేస్తాను. ఫస్ట్ 15 చేస్తాను, తర్వాత 12.5, 10, 7.5, 5, 2.5. ఈ 2.5 వచ్చినప్పుడు ఏం చేస్తానంటే అంటిల్ ఫెయిలియర్ అంటే ఇట్లా ఇప్పుడు నా మొత్తం నా శక్తి మొత్తం అయిపోయిన వరకు చేస్తాను ఉండాలి ఫస్ట్ ఎట్లా. The chase in my heart and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up. లాస్ట్ సెట్ ట్రై చేద్దాం.
50 రెప్యుటేషన్ వరకు పూజ చేయాలి. Maybe it's the chemistry. It's time to break up so I can make a better me. Better believe in your mind, 'cause it's everything. You can mold, shape, find almost anything. All it takes is some time. క్రేజీ పంప్ వచ్చింది. చూద్దాం నెక్స్ట్ వేరియేషన్ హామర్ గర్ల్స్. మార్బుల్ కాల్ చేసిన కాబట్టి ఆల్మోస్ట్ నాకు ఒక 60% ఎనర్జీ అయిపోయింది అబ్బా అక్కడికి. సో ఇప్పుడు హ్యామర్ గర్ల్స్ నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఎక్సర్సైజ్ నా బైసెప్ గర్ల్స్లో. సో స్టాండింగ్ చేసిన అనుకో ఏమైపోద్ది అంటే కొద్దిగా ఫామ్ అటు జర ఊగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే సపోర్ట్ తీసుకోవాలి. అందుకని పిక్చర్ కల్ బెంచ్లో ఏం చేస్తుంటే ఉల్టా ఫేస్ పెట్టి చేస్తాను. చాలా రెడీ. ఈ కరెక్ట్గా 15 రావాలి. నా ఫస్ట్ వర్కింగ్ సెట్ ఇది. కంప్లీట్ డౌన్కి వెళ్ళాలి, కంప్లీట్ అప్ రావాలి. ఇట్లా తిప్పినట్టు ఉండదు, ఇట్లా స్ట్రైట్గా ఉండాలి. 13, 14, 15. ఫస్ట్ చేసిన తర్వాత వెయిట్స్ని రీరాగ్ చేయండి. అది మంచి పద్ధతి, మంచి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అనమాట. జిమ్ కూడా మన ఇల్లు, మన టెంపుల్, మన గుడి అన్నీ జిమ్. ఎందుకంటే దీనికి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో మనకు అంత రెస్పెక్ట్ దొరుకుతుంది. సో దేన్ని తక్కువ చేసి చూడొద్దు. చేయడం ఇంపార్టెంట్ కాదు, చేసిన తర్వాత దాన్ని ఏదైతే ప్లేస్లో ఉందో దాన్ని రీరాగ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. లాస్ట్ వర్కింగ్ సెట్. సో దీంట్లో వీలైనంత వరకు పుష్ చేస్తా దీన్ని. నేనేమనుకుంటున్నా అంటే 20-20 ఉంది ఈ సైడ్. సో ఫామ్ కాంప్రమైజ్ కాకుండా ఫామ్ని మంచిగా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసి సపోర్ట్ తీసుకుంటూ పుష్ చేద్దాం అనుకుంటున్నా. ఎన్ని రెప్స్ అంటే నా మైండ్లో ఏమన్నాయంటే 13 రెప్స్. ఒకటి బార్బల్ బేస్డ్ అయిపోయింది, డంబుల్ బేస్డ్ అయిపోయింది. కేబుల్ వేసుకోవచ్చు. కేబుల్ ఎట్లా అంటే ఇప్పుడు బయలాటరల్ అనమాట. ఇప్పుడు ఇందాక 2 చేసినదంటే బయలాటరల్ అనమాట. అంటే 2 ఒకటేసారి లిఫ్ట్ చేయడం దాన్ని బయలాటరల్ అంటారు. ఇప్పుడు దీన్ని యూనిలాటరల్ మూవ్మెంట్ ఒకటి చేయొచ్చు అనమాట. సో ఆల్టర్నేట్ అని చేయొచ్చు. నాకేంటంటే ఆల్రెడీ ఒకటి బార్బుల్ అయిపోయింది, ఒక డంబుల్ అయిపోయింది కాబట్టి నేను కేబుల్ రెసిస్టెన్స్ యాడ్ చేసుకుంటా. సో ఫస్ట్ కేబుల్ ఏం చేస్తానంటే మనం ఫీచర్ కాల్ అన్నట్టు. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాను, కేబుల్ కాల్స్ ఈ మూమెంట్ నుంచి ఇట్లా చేస్తా. మనం లాస్ట్ సెట్ దీంట్లో ఎక్కువ వెయిట్స్ ఏమి ఆల్రెడీ ఆల్మోస్ట్ నాకు 80% ఎనర్జీ ఎగ్జెస్ అయిపోయింది. 20% ఉంది. 20%తోనే బైసెప్ని పీక్గా ట్రైన్ చేయాలి. ఇంకా సో ట్రైన్ చేయాలంటే ఏం చేస్తా అంటే కేబుల్ సపోర్ట్ తీసుకుంటా. సో కేబుల్ ఏం చేయొచ్చు, హామర్ కాల్స్ ఆల్రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మీరు ఒకటి ఆల్టర్నేటివ్ కాల్స్ చేయొచ్చు, లేకపోతే పుల్ ఓవర్ చేయొచ్చు, లేకపోతే పిక్చర్ కాల్ చేసుకోవచ్చు. సో నాకు ఫేవరెట్ అయితే కేబుల్ కాల్స్ ఉంటుంది. సో కేబుల్ కాల్స్లో వన్ ఆఫ్ యూనిలాటరల్ మూమెంట్. సో నా రైట్ హ్యాండ్లో ఎంత స్ట్రెంత్ ఉందో లెఫ్ట్ హ్యాండ్లో కూడా అంతే ఇంక్రీజ్ కావాలి కాబట్టి సో దీన్ని టార్గెట్ చేస్తాను. దీంట్లో కూడా మళ్ళీ ప్రోగ్రెస్ ఓవర్లోడ్ చేసుకోవాలి. దీంట్లో కూడా టెన్షన్ క్రియేట్ చేయాలి. దీన్ని కూడా ఫస్ట్ అంతే వాల్యూమ్తో కూడా ట్రైన్ చేయాలి. ఇంటెన్సిటీ టార్గెట్ చేయాలి, ప్లస్ మళ్ళీ అంతే వాల్యూమ్తో కూడా టార్గెట్ చేయాలి. సో కేబుల్ సపోర్ట్ తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని మిస్ చేయొద్దు. మనం బైసెప్ ప్లాంట్ స్టేజ్ని బ్రేక్ డౌన్ చేస్తున్నాం. సో మన బైసెప్ గ్రోత్ కావాలి. I just wanna be famous. Well, I don't want that cheap fame. No, I'm not that vain. I just wanna be greatness. 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 Ain't no mother in this world can do it like me. Open up your eyes and insert a little rising. You don't have to love me. You don't have to like me. I love loving myself and my psyche. Just not the same. Your brain like me. If you wanna taste me, you try me. If you wanna hate me, you know where to find me. And if you go and hate this, bite me. Okay, I'm going off every chance I get. I don't really take a loss, well, I'll admit. సో బైసెప్లో నేనైతే 3 వేరియేషన్లు వేస్తాను. ఒకటి ఈజెడ్ బార్ కాల్, హ్యామర్ కాల్స్, కేబుల్ కాల్స్. నా వర్కౌట్లో 3 రొటేషన్స్ ఉన్నాయి. సో 3 వర్కౌట్లు చేస్తాను అనమాట. మీ వర్కౌట్లు ఎన్ని ఉంటే అని స్టార్ట్ చేయండి. కానీ మేక్ ష్యూర్ ఏంటంటే 10 వేరియేషన్లు పెట్టుకోకుండా 3-4 వేరియేషన్లు పెట్టుకోండి. దాంట్లోనే హెవీగా కాన్సన్ట్రేట్ చేయండి. I'm getting back up, always stand tall, don't sweat it, I never back up, I don't miss a thing, don't regret it, I'm always learning, you can call me academic, I'm always working, never been apathetic. సో చూసిరు కదా ఈ వీడియోలో
బాడీలో అదే బైసెప్లో ప్లాటర్ స్టేజ్ని ఎట్లా బ్రేక్ డౌన్ చేయాలి. సో ఇట్లాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.